నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో పాస్టర్ కుటుంబాలకు అన్ని వేళలుగా అండగా ఉంటామని దర్శి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. స్థానిక తాలూకా క్లబ్ సమావేశం హాల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. దర్శి నియోజకవర్గంలో 5 మండలాలకు చెందిన పాస్టర్ దంపతుల సమేతంగా 1000 మందికి దుస్తులు పంపిణీ చేశారు. బిషప్ బి శాంసన్, పాస్టర్ల గుంటూరి కృపానందం, జి నరేంద్ర కుమార్, జి యేసుదాసులు ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రిస్మస్ సందేశాన్ని అందించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకటాయమ్మ క్రీస్తు గీతాలు ఆలపించగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటారని, కానీ ప్రపంచం మొత్తం కలిసి జరుపుకునే పుట్టినరోజే యేసుక్రీస్తు పుట్టినరోజని తెలిపారు. తమ తల్లిదండ్రులు బూచేపల్లి వెంకటాయమ్మ, సుబ్బారెడ్డిలు ఎన్నో చర్చలకు ఎన్నో మంది పాస్టర్లకు సహాయం చేస్తున్నారన్నారు. సాయం చేశారు కాబట్టి యేసుక్రీస్తు తమ కుటుంబాన్ని ఎల్లవెల్లా కాపాడుతూ మాకు మేలు చేస్తున్నారని తెలిపారు. మా అందరికీ మీ దేవుళ్ళు కావాలని కోరారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మన దర్శి నియోజకవర్గంలో పాస్టర్స్ అందరికీ బట్టల కార్యక్రమం అని పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా పాస్టర్స్ అందరికీ బట్టలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సుబ్బారెడ్డి గారు నా పెళ్ళైన కొత్తల్లో ఎంతో కష్టపడ్డాడు. ఆ రోజు నా పెళ్ళైనప్పుడు ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రకాశం జిల్లా డిప్యూటీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్య గారికి, పాస్టర్ బిషప్ గారికి, దేవప్రసాద్ గారికి, వేదిక నిర్వహించిన మిగిలిన పాస్టర్లందరికీ, మా మిత్రులందరికీ, ఇక్కడ వచ్చేసిన పాస్టర్లందరికీ, మిగిలిన పెద్దలందరికీ అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రపంచ దేశాల్లో ఎన్నో పుట్టినరోజులు చేసుకుంటారు, కానీ ప్రపంచం మొత్తం కలిసి చేసుకునే పుట్టినరోజు, ఏకైక పుట్టినరోజు ఆ యేసు ప్రభు పుట్టినరోజు అని చెప్పి మొట్టమొదటి నుంచి మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు, అమ్మగారు కలిసి ఎన్నో చర్చలకు సహాయం చేశారు. ఎంతో మంది పేదవాళ్ళకు సహాయం చేశారు. ఎంతో మంది పాస్టర్లకు సహాయం చేశారు. ఆ పాస్టర్ సహాయం చేయడం బట్టే ఆ యేసు ప్రభు మా కుటుంబాన్ని గౌరవించి జాగ్రత్తగా చూసుకుంటూ ఈ స్టేజ్ లో నిలబెట్టారంటే ఆ యేసు ప్రభు దీవెనలు మా కుటుంబంలో లేకపోతే మీ ముందు మీతో పాటు కలిసిమెలిసి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకునే వాడిని కాదని చెప్పి సభావం తెలియజేస్తున్నాను. ఎవరికైనా ఆ దేవుడు దీవెనలు కావాలి. ఆ దీవెనలతో పాటు మీ అందరి దీవెనలు, పాస్టర్లందరి దీవెనలు. నేను ఏ గ్రామానికి పోయినా, ఎక్కడ పోయినా, ఏ క్రిస్టియన్ కాలనీ పోయినా మా సేవలో వచ్చాడు, మా సొంత మనిషి వచ్చాడని చెప్పేసి బాధ్యతలతో చర్చిలో తీసుకెళ్లేసి సన్మానం చేసి ఎప్పుడు గౌరవిస్తున్న పాస్టర్లందరినీ ఈ చిరు సత్కారం మా నాన్నగారు నేర్పించింది మాకు, మా చేతకు ప్రశ్నించి వాళ్ళకి ఈ అందరికి ట్రస్ట్ ద్వారా ఈ చిరు సత్కారం ఈ పాస్టర్లందరికీ పట్ల పంపిణీ చేసుకునే భాగ్యం నాకు కలిగించినందుకు నిజంగా సంతోషంగా అనిపిస్తుంది. అదేవిధంగా పాస్టర్లు గారు కానీ, ఆ గ్రామ ప్రజలందరూ కానీ, నేను ఈ సుమారుగా ఈ దర్శి నియోజకవర్గం నుంచి 25 సంవత్సరాలు మీతో పాటు కలిసిమెలిసి మే గ్రామానికి ఇక్కడ వచ్చినా కూడా నా చెయ్యి పెట్టుకొని నడిపి గ్రామం మొత్తం తెలిపి ఈ ఇందాక దేవప్రసాద్ చెప్పిన ప్రకారం ఈ వీడి సునామీలో కూడా మా శివుడిని గెలిపించాలని చెప్పేసి నేను భూమిక పోషించి మమ్మల్ని నా గెలుపులో భాగస్వాములైన ప్రతి ఒక్క పాస్టర్లు కూడా మరి ధన్యవాదాలు చేస్తున్నాను. అదేవిధంగా స్టేజ్ పైన వాళ్ళు కానీ, ముందు కానీ ఉన్నవాళ్ళు కానీ, ముఖ్యంగా మా గొప్పతనం ఏమి లేదు. డగ్లస్ అనేది చెప్తున్నాడు, మేము ఆ ఇంట్లో పనిచేసాము, మా నాన్నకి ముఖ్యమని చెప్పి ఆయన పని చేయాలి. మా సొంత మనిషిలానే మా ఇంట్లో ఆమె పెట్టేది ఆయన తింటాడు, పనుకుంటాడు ఇంట్లో. అందువల్ల డగ్లస్ మా కుటుంబానికి బాగా ప్రేమ, ముఖ్యంగా మా నాన్నకి బాగా ప్రేమగా ఆప్యాయంగా ఉండేవాళ్ళు.
సొంత మనుషులాగా ఉండేవాళ్ళు. సమాజంలో దేవుడు చెప్పిన, పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి మనిషిని గౌరవించాలి, చేతలతో సహాయం చేయాలని చెప్పేసి ఆ దేవుడు నేర్పించేది. అదేవిధంగా ఈ క్రిస్టియన్ మతంలో కూడా చాలా మంది చూస్తాం, మంచి సంపాదించిన 10% కానీ 15% కానీ ఆ చర్చిలో కానీ